నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. మన్మోహన్ అస్తమయం, రాష్ట్రపతి, ప్రధాని తదితరులు దిగ్భ్రాంతి. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన వ్యక్తి మన్మోహన్ సింగ్, అద్దంకి దయాకర్. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆ ఆలయం నిధులు దోచుకున్నారు, భానుప్రకాష్ రెడ్డి. ఎక్కడా తల వంచేది లేదు, జేసీ సంచలన ప్రెస్ మీట్. మళ్లీ అధికారమే లక్ష్యం, 200కు పైగా స్థానాల్లో విజయం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. కేటీఆర్ మధ్యంతర బెయిల్ 31 వరకు పొడిగింపు. ఉమ్మడి ఆదిలాబాద్ ను వణికిస్తున్న పులులు, టైగర్ రిజర్వ్ కారిడార్ పై గిరిజనుల వ్యతిరేకత. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు, సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీద్ పాషా. హైకోర్టు నిర్ణయంతో నిరాశ చెందొద్దు, గ్రూప్ 1 అభ్యర్థులకు ఏనుగుల రాకేష్ రెడ్డి విజ్ఞప్తి. సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి 2 యువకులు మృతి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి, మాజీ రాష్ట్రపతి. డిఎంకేను గద్దె దింపే వరకు చెప్పులు వేసుకోను, 6 కొరడా దెబ్బలు తింటా, అన్నామలై. క్రిస్మస్ వేళ మణిపూర్లో మరోసారి హింస, మరోసారి కాల్పులు. గోవాలో మునిగిన పర్యాటకుల బోటు, 1 మృతి. లోయలో పడిన బస్సు, 3 మృతి. జపాన్ ఎయిర్లైన్స్ పై సైబర్ దాడి, విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం, ఆధారాలు లేకుంటే కేసు నిలవదు, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. సీఎం పదవిని తిరస్కరించా, ప్రజలకు సహాయపడడమే నా ధ్యేయం, సోను సూద్. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల ట్రెండ్, 33% పెరిగిన యూపీఐ క్యూఆర్ లావాదేవీలు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఆర్థిక నిపుణులతో ప్రధాని భేటీ. యూజ్డ్ ఈవీ కార్లపై 18% పన్ను, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం. తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలి, సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యుడు చాడా పిలుపు.